ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పోలతల, నిత్య పూజ కోన, అత్తిరాళ్ల, నాగేశ్వర కోన, మృత్యుంజయ కుంట శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి శైవ క్షేత్రాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలని కూడా ఓం నమ శివాయ అనే నామంతో కూడా పూర్తిస్థాయిలో కూడా మారుమోగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పొలతల క్షేత్రం కావచ్చు, అలాగే నాగనాథేశ్వర కోన కావచ్చు, అలాగే మరోపక్క గుండాల కోన కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయ కుంట శివాలయం కూడా పూర్తిస్థాయిలో కూడా శివ నామస్మరణతో కూడా పూర్తిస్థాయిలో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు కూడా ఏదైతే శివుడిని దర్శించుకునేందుకు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే కనుక క్యూ లైన్లో నిలుచున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయ కుంట శివాలయంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఉదయం నుంచి కూడా స్వామివారికి పూర్తిస్థాయిలో కూడా పంచామృత అభిషేకాలతో కూడా పూర్తిస్థాయిలో అలంకారం కూడా చేశారు. అయితే పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే కనుక ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో కూడా ఓం నమ శివాయ అనే నామస్మరణ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అసలు ఈరోజు స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏంటి ఈ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇక్కడ స్వామివారికి ఉదయం నుంచి ఎటువంటి కైంకర్యాలు చేస్తున్నారు? ఓం నమ శివాయ. సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామిని నమః. ఈరోజు కడప నగరంలో నడిబొడ్డులో వెలిసినటువంటి శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, బిల్వార్చన ఇత్యాది కార్యక్రమాలు జరిగినవి. తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగినవి. తర్వాత 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. తర్వాత 4 గంటలకి సర్వమంగళాదేవి సమేత స్వామివారి మృత్యుంజయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. తర్వాత 5 గంటల నుంచి తిరిగి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకములు, తర్వాత బిల్వార్చన ఆ కార్యక్రమం జరుగుతాయి. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్నదానం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా 5 గంటల 30 నిమిషాలు అభిషేకం అయినప్పటి నుంచి కూడా ప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది. రాత్రి వరకు జరుగుతూ ఉంటుంది. మధ్యలో మాత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రిలో ఈ స్వామివారిని దర్శించి సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామి అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు కలగాలి, సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. అంటే స్వామి, ఈ మహాశివరాత్రి రోజు అంటే కనుక మనం విశిష్టంగా మనం చెప్పుకోవాలంటే కనుక శివరాత్రి రోజును కూడా జాగారం చేస్తారంట. ఈ దేనికి అసలు విశిష్టత? అసలు స్వామివారికి ఈ లింగోద్భవం అనగా స్వామివారి ఈరోజు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి మహోన్నతమైన దినం ఈరోజు. ఆ రోజు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈరోజు ఈ అభిషేకాల కార్యక్రమం అయిన తర్వాత జాగరణ చేస్తారు. ఉపవాసం ఉండి మధ్యాహ్నం కాలం నుంచి కూడా భోజనం చేయకుండా రాత్రి సమయంలో లక్ష దర్శనం చేసి ఉపవాసం ఉంటారు. తర్వాత కొందరు పూర్తిగా ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి రేపు ఉదయం భోజనం చేస్తారు. 2 రకాలు కూడా ఉపవాసాలు చేయొచ్చు. దాంట్లో ఈ జాగరణ అనేది చాలా విశేషం. ఏకాదశి ఉపవాసము, మహాశివరాత్రి జాగరణ అత్యంత ఫలప్రదమైనటువని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే మనం భక్తులు చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ దేవాదాయ అధికారులు, తర్వాత పోలీసు వారి సహకారంతో ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా సహకారంతోనే మనం ఇక్కడ అన్నదానం కానీ తర్వాత ప్రసాద వితరణ కూడా అన్నీ కూడా భక్తుల సహకారం జరుగుతుంది. దేవాదాయ శాఖ వారు క్యూ లైన్ ఏర్పాటు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. తర్వాత పోలీసు వారు కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్ళు కానీ అన్నీ కూడా మంచినీళ్ళు వితరణ, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, ఎండాకాలం కాబట్టి మనం అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా అధికారులతోనూ తర్వాత భక్తుల సహకారంతో అన్ని ఏర్పాటు చేశాం. అంటే ఈ శివరాత్రి రోజు స్వామివారికి సంబంధించినటువంటి లింగాలు 6 రకాల లింగాలు అంటారు. దీంట్లో ఏకముఖి లింగం అంటారు, రుద్రాక్ష లింగం అంటారు. ఎన్ని లింగాలు ఉన్నాయి స్వామి అసలు? రుద్రాక్షలు చాలా రకాలు ఉంటాయి. ఏకముఖి దగ్గర నుంచి మనకు 12 ముఖి వరకు, ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, ఇట్లా. పంచముఖి అనేది అందరికీ సాధారణంగా దొరుకుతుంటుంది. పంచముఖి మనశ్శాంతిగా ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష వేసుకుంటారు. అవన్నీ కూడా ప్రత్యేకంగా నేపాల్లో మాత్రం పండుతాయి. ఎక్కడైతే చలువ ప్రదేశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బాగా పండుతాయి. ఏకముఖి అనేది చాలా విశిష్టమైనది. అది ఎక్కడో అన్నీ కూడా పరిశుద్ధమైనది, అంటే న్యాచురల్గా ప్యూర్గా వచ్చేది చాలా అరుదుగా లభిస్తుంది. అటువంటివి వేసుకుంటే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి, సకల దాంపత్యం కలుగుతాయని చెప్పి, ధనదాన సంపత్తులు కలుగుతాయని మనకు ఆ రుద్రాక్ష శాస్త్రం చెబుతోంది. అటువంటి ఏకముఖి ధరిస్తే అతనికి శుభదాయకం.
అంటే ఈరోజు ఆలయం రాత్రి వరకు ప్రజల కోసం భక్తుల కోసం ఇలాగే స్వామివారి దర్శనం కల్పిస్తారు సార్. మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఉంటుంది. తర్వాత అర్చనాది కార్యక్రమం ఉండవు, కానీ మళ్ళీ తిరిగి విశేష అలంకారం చేయాలి కాబట్టి మధ్యాహ్నం కొద్దిసేపు దేవాలయం మూసివేస్తాము. 4 గంటల నుంచి మరి తిరిగి దర్శనం 12 గంటల నుంచి 4 వరకు ఆలయ శుద్ధి జరుగుతుంది. ఆలయ శుద్ధి ఉంటుంది, తర్వాత విశేష అలంకారం ఉంటుంది. వీటన్ని కానీ ఖచ్చితంగా మూయాల్సింది కాబట్టి మూస్తాము. 4 గంటలకు మళ్ళీ తిరిగి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే మృత్యుంజయకుంట శివాలయంలో పూర్తిస్థాయిలో కూడా స్వామివారికి ఉదయం 4 నుంచి కూడా పూర్తిస్థాయిలో అభిషేకాలు, అలాగే ఇప్పటికే కుంకుమార్చన తదితర కార్యక్రమాలు చేశామని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కానీ ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి పొలతల క్షేత్రం కావచ్చు, అలాగే నాగేశ్వర కోన కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రదేశాల్లో పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే కనుక ఇప్పటికే అక్కడ నిలబడిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే అటవీ ప్రాంతం కావడంతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అక్కడ పోలీస్ బందోబస్తు, అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చేటువంటి భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాట్లు అక్కడ మనం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు ఏదైతే గుండాల కోన ఘటన జరిగిందో ఆ ఘటన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆ పరిసర ప్రాంతాల్లో, అలాగే ఎవరైతే భక్తులు ఒంటరిగా వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు ప్రొటెక్షన్ పెట్టి కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరికీ బందోబస్తు చేసి స్వామివారి దర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. మృత్యుంజయకుంట శివాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.